రాజు గారు ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో రవ్వ బూరెలు చేసుకోబోతున్నాం. అవునండి. సో యాక్చువల్లీ బూరెలు అంటే మనం పప్పులతో ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాం, ఎక్కువ దాంతోనే చేస్తారు. అవునండి. ఇక్కడ మీరు రవ్వతో చేయబోతున్నారు. ఏ రవ్వ యూజ్ చేస్తున్నారు రాజు గారు? గోధుమ రవ్వ అంటే కొంచెం బాగుంటుంది, అంటే కొంచెం హెల్త్ పరంగా కూడా బెటర్ కదా. ఓకే, సో ఈ రోజు నేను గోధుమ రవ్వ చేస్తాను. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. రవ్వ బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రవ్వ బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, బియ్యపిండి 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, మినప్పిండి 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం బెల్లం తురుము పాకం చేసుకోవాలండి. ఓకే, సో అలాగే డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి నూనె కూడా వేడి పెట్టేసుకున్నాం. ఓకే, కొద్దిగా కొంచెం ఇలాచి. ఎస్, వాటర్ ఇస్తారా? సో ఇది మనకు పాకం రావాలండి. జనరల్ గా బూరెలు చేసుకుంటున్నప్పుడు మనకి పాకంతో అవసరం పడదు కదా రాజు గారు? అంటే ఇక్కడ మనం గోధుమ అంటే రవ్వ తీసుకున్నాం కదా, సో ఇక్కడ నేను గోధుమ రవ్వ యూజ్ చేస్తున్నాను. సో ఈ పాకంలో కొంచెం గోధుమ రవ్వ వేసి కొద్దిగా ఉడికేస్తే మనకు ఆ స్టిక్నింగ్ అనేది కూడా వస్తుంది, బాగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ గోధుమ రవ్వ మీరు నీళ్ళల్లో నానబెట్టారా? ముందుగా నానబెట్టేసుకోవాలండి, అంటే కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, సో కాబట్టి నానబెట్టేస్తే మనకు ఫాస్ట్ గా అవుతుంది. ఓకే, సో ఎంతసేపు నానబెట్టాలి రాజు గారు నీళ్ళలో? ఒక 15-20 నిమిషాలు సరిపోతుంది. 15-20 మినిట్స్ నానబెట్టి ఆ వాటర్ పిండేసి పెట్టుకున్నారా? ఎస్ అండి. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. సో దీంట్లో మనం ముందుగా నానబెట్టేసుకున్న రవ్వ అలాగే డ్రై ఫ్రూట్స్ అండి. సో మీరు బాదాం యూజ్ చేశారా? జీడిపప్పు బాదాం 2 యూజ్ చేస్తాం. సో ఇది మనకి బాగా ఉడికి కొంచెం దగ్గరికి రావాలి. సో జస్ట్ లైక్ ఒక కేసరి టెక్స్చర్ లోకి వచ్చింది. అప్పుడు మనకు కొంచెం ఆ ఉండల్లా చుట్టుకోవడానికి బాగుంటుంది. సో ఈ లోపు మనం పూత పిండి కూడా కలిపేసుకున్నాము. సో ఇది అడుగు అంటుకోదా రాజు గారు కలపకపోతే? లేదండి, పర్లేదా? పర్లేదు. సో ఒక బౌల్లో మినప్పిండి లేదా మామూలుగా మనం మినపప్పు బియ్యం నానబెట్టి చేసుకున్నా బెటరే. సో ఇన్స్టెంట్ కంటే ఇలా చేసుకోవచ్చు మనం. దీంట్లో కొద్దిగా బియ్యపిండి, కొద్దిగా పెరుగు వేస్తున్నాం. అంటే కొంచెం లైట్, అంటే మనం మామూలుగా తీసుకునే పిండి కొంచెం పులిసిన తర్వాత వేసుకుంటాం కదా, సో కొంచెం గుల్లగా వచ్చినట్టు. సో దానికోసం ఇక్కడ నేను పెరుగు వాడతాను. ఓకే, ఆ పులుపు బూరెల్లో రావడం కొంచెం తెలియడానికి. కొద్దిగా ఉప్పు అండి. సో చక్కగా స్వీట్ ఐటమ్స్ కూడా ఇలా గోధుమ రవ్వ బెల్లం ఇలాంటి కాంబినేషన్స్ లో చేసేసుకునే ఆపర్చునిటీస్ ఉంటే కాన్షియస్ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా తినొచ్చు. ఎస్, అంటే ఇప్పుడు మనకి కొద్ది రోజుల్లో నవరాత్రులు కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో అలాంటప్పుడు మనం రోజు ఏదో అంటే పూజకప్పుడు అమ్మవారికి ఇలా నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా, సో అలాంటి వాటిలో కూడా మనం ఇది చేసుకున్న కొత్త వెరైటీ అన్నట్టుగా ఉంటుంది. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసేసి ఇది కొంచెం చల్లారాలి. కొద్దిగా వాటర్ ఇస్తారా? అది కొంచెం చల్లారిన తర్వాత మనం పూతపిండిలో అంటే ఇది ఉండల్లా చుట్టేసుకోవడానికి అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది, లేకపోతే మనకి వేడిగా ఉన్నప్పుడు కొంచెం కాలుతుంది. సో దీంట్లో వాటర్ వేసేసి జారుడుగా మామూలుగా మనం పూతపిండి ఎలా కలుపుకుంటాం సో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఓకే, సో అక్కడ పూతపిండి ఉండలు లేకుండా కలిపేస్తూ అండ్ అలాగే ఒక చోటు ఇక్కడ కొంచెం మనకి చల్లారిపోవాలి కదా, సో ఆలోపు చిట్కా చూసేద్దామా రాజు గారు? ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. సాధారణంగా మనం బట్టల అల్మారాల్లో కలర్ ఉండలు ఉంచుతూ ఉంటాం. అయితే
జరీ చీరల దగ్గర మాత్రం కలరా ఉండలు పెట్టకూడదు, ఎందుకంటే ఆ కలరా ఉండల ఘాటుకి జరీ నల్లబడిపోతూ ఉంటుంది. చిట్కా చూసారు కదా రాజుగారు, చల్లారిపోయిందా? ఓకేనండి. సో ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు మనం వీటిని ఉండలుగా చేసేసుకుందాం. ఓకే, కొద్దిగా వాటర్ పెట్టేసుకుంటే మనకి, అంటే బెల్లం పాకంలో వేసాం కదా, అంటుకుంటూ ఉంటుంది కదా. ఇట్లా మనకు కావాల్సినవి చేసేసుకోవచ్చు. చేసేసుకుని మనం రెడీ చేసుకున్న పూత పిండిలో డిప్ చేసేసుకోవటమే. ఓకే ఓకే, సో ఇది ఇటువైపు మార్చేసుకున్నామండి. సో ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా మనం ఇలా పూత పిండిలో వేసేసి సో మీరు అన్నట్టు ప్రసాదాల్లాగా అలా పెట్టుకోవడానికి చాలా బాగుంది డిష్. కొంచెం కొత్త వెరైటీగా ఉంది. అండ్ పండుగలు వచ్చినప్పుడు కూడా మనకి జనరల్ గా చేసుకునే వెరైటీసే కాకుండా కాస్త కొంచెం కొత్తగా ట్రై చేయడానికి ఇష్టపడే వాళ్ళు ఇలాంటివి ట్రై చేసుకోవచ్చు. సో ఇంకొంచెం కలర్ రావాలి మనకు. ఓకే, సో కొంచెం కలర్ రావాలి, ఎలాగూ కాస్త టైం పడుతుంది. ఆలోపు కార్వింగ్ చేసి చూపిస్తారా అండి? ఓకే. సో ఏం చేయబోతున్నారు రాజుగారు ఈరోజు? టెడ్డీ బేర్ చేస్తున్నాను. టెడ్డీ బేర్, వావ్. సో అందుకే చాలా రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో దోసకాయ ఇది వచ్చేసి మెయిన్ బాడీ తీసుకున్నాను. సో ఇక్కడ కొంచెం బేస్ కట్ చేస్తున్నాను. స్వీట్ లైమ్ ఇది హెడ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫిక్స్ అవుతుంది. సో ఇక్కడ ఇది మనం ఫిక్స్ చేసే కన్నా ముందు ఐస్ దీంట్లో డీటెయిల్స్ మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, కొంచెం ఇలా రౌండ్ షేప్. ఓకే అండి. అలాగే అంటే మూత కొంచెం దాన్ని ముందుకు ఇలా పొడుచుకొచ్చినట్టుగా ఉంటుంది కదా, సో దాని కొరకు చిన్న సైజ్ లెమన్. సో ఇది సరిపోతుందండి, తీసేసుకోవచ్చు. సరిపోతుంది. తీసేద్దాం. ఓకే, సో బూరెలు రెడీ అయిపోయాయి, టెడ్డీ బేర్ కూడా రెడీ అయిపోతే హ్యాపీగా టేస్ట్ చూసేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ కొంచెం ఇలా స్ట్రైట్ కట్ ఇచ్చేసి ఇక్కడ నుంచి క్రాస్గా కట్ చేసేయాలి. ఈ పీస్ వెళ్ళిపోతుంది. సో ఇది ఇక్కడ వస్తుంది. ఓకే, టూత్ పిక్స్ ఇస్తారా? ఓకే, అలాగే చెవులు పెట్టడానికి ఇంకొక చిన్న సైజ్ నిమ్మకాయ. సో ఇక్కడ సైడ్లో వస్తుందండి. ఓకే, సో ఇలా వస్తుంది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేసేసుకుంటాం. ఓకే, కొంచెం పెద్ద సైజ్ అంటే కబాబ్ స్టిక్స్ ఉంటాయి కదా. కబాబ్ స్టిక్స్. సో హ్యాండ్స్ లెగ్స్ కొరకు
బ్రింజాల్స్. లాంగ్ బ్రింజాల్ తీసుకున్నాం. సో ఇక్కడ వస్తుంది ఇది. అలాగే లెగ్స్ కూడా వచ్చేసి సో ఇవన్నీ ఇప్పుడు మనం ఫిక్స్ చేసేసాలి. ఓకే. ఓకే. ఐస్ వచ్చేసి చిన్నగా హోల్ చేసి మిరియాలు పెడుతుంది. అంటే కొంచెం వైట్ కలర్లో ఉంటుంది, కనిపిస్తుంది, డార్క్ బాగా కనిపిస్తుంది. ఓకే. వెరీ క్యూట్. ఎస్పెషల్లీ ఈ పార్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఫేస్ పార్ట్ చాలా బాగుంది రాజు గారు. 2 చెవులు కూడా ఆ నిమ్మపళ్ళు కరెక్ట్ గా సెట్ అయ్యాయి, కరెక్ట్ షేప్ లో వస్తున్నాయి. చాలా క్యూట్ గా ఉంది. చూడండి, అలాగే మన బూరెలు కూడా రెడీ అయిపోయాయి. ఓకే, రవ్వ బూరెలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూడబోయే ముందుగా తయారీ విధానం త్వరసారి చూద్దాం. రవ్వ బూరలు తయారు చేసుకునే విధానం. ముందుగా గోధుమ రవ్వని నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో నానబెట్టిన గోధుమ రవ్వ, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి దగ్గర పడనివ్వాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక బౌల్లో మినప్పిండి, బియ్యపిండి, పెరుగు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఉండలను పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రవ్వ బూరెలు రెడీ.